రాసేది వేరు. ఈ సందర్భంగా మరి మా సుధాకర్ రెడ్డి గారు అడిషనల్ అడ్వకేట్ జనరల్ ఆయన అంటాడు, ఢిల్లీ లాయర్లు కూలి కోసం వస్తారు, వాళ్ళదే ఉంది, నేను నా ప్రాణం ఇచ్చి పనిచేస్తాను అని మాట్లాడారు. ఇవాళ పేపర్లో చూసా. మరి ఆయన కూలీ తీసుకోకుండానే పనిచేస్తున్నాడా అని నాకు డౌట్ వచ్చింది. నాకున్న సమాచారం మేరకు ఈ 4 ఏళ్ళలో ఒక 20 కోట్ల పైనే అతను బిల్ చేశాడు. నిరుపేదనైన నన్ను ఇలా చేశారని అన్నారు ఆయన. మరి మంచి మంచి బంగ్లాలు కట్టుకున్నాడు ఆయన. ఓకే, ఈ మే బి ఏ గుడ్ లాయర్, నేను కాదట్లా. కానీ ఆయన మాటలో ఢిల్లీ లాయర్లు డబ్బులు కూడా వేస్తున్నారు వీళ్ళ దగ్గర, ఈయన ఏదో ఉచితంగా ఆయన ప్రాణం దారిపోతున్నట్టుగా మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎన్ని కోట్లు ఏజీ గారికి బిల్ చేశారో. సరే, ఏజీ గారు అయితే నేనేమి ఉచితంగా పనిచేయట్లేదు, నేనేం కూలీ డబ్బులకు రాలేదు, ప్యానల్ ఇవ్వటానికి వచ్చానని బరువైన డైలాగులు అని చెప్పలా. మరి అత్యంత బరువైన డైలాగులు మరి ఈయన చెప్తున్నాడు మా సుధా. ఏమండి సుధా గారు, మీరు ఎంత బిల్ చేశారు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, దయచేసి చెప్పండి. అసలు నేను ఇప్పుడు దాకా రూపాయి కూడా బిల్లు ఇవ్వలేదంటే నేను మీకు హ్యాట్స్ ఆఫ్ సుధా గారు అని చెప్తా. అది నాకు చెప్పాల్సిన అవసరం లేదంటే చేయగలిగేది ఏమీ లేదు. విలేకరులు ఏమండి, ఏజీగా మీరు ఇలా మాట్లాడకూడదు కదా అని అంటే, ప్రభుత్వం అనేది ఒక వ్యవస్థ, వ్యక్తి కాదు అని ఒక ఇర్రెలవెంట్గా ఏదో నోటుకు వచ్చిన కొటేషన్ ఒకటి కొట్టేసి, అండ్ ఫైర్ ఈజ్ ద ఫైర్, ఐఎమ్ ద ఫైర్ అని బ్రహ్మానందం గారు అన్నట్టు, ఏదో వ్యవస్థ, వ్యక్తి కాదు, ఏదో సినిమా డైలాగు, అలాంటి డైలాగ్ కొట్టేసి నేను మాట్లాడతాను, నా ఇష్టం నేను మాట్లాడతానంటే, ఏమండి మీ ఇష్టం వచ్చినట్టు మీరు మాట్లాడుకోండి, మిమ్మల్ని ఎవడో ఆపగలిగేవాడు లేడు. ఇంకో 3 నెలల తర్వాత మీరే రిజైన్ చేస్తారు, నాకు వద్దురా బాబు ఈ పోస్ట్ అని. సో అంచేత ఈ 3 నెలల్లో మీ ఇష్టం వచ్చినట్టు మీరు మాట్లాడేసుకోండి, పట్టించుకునేవాడు ఎవడో లేడు. అత్యంగర నా కొడుకులు ఎవరైనా, సారీ అత్యంగర వాళ్ళు ఎవరైనా సాక్షి పేపర్ చదివే వాళ్ళు నాలంటారు. నేనేంటంటే అసలు ఏం రాస్తున్నాడు అనేది జనాలకు తెలియాలి కాబట్టి నేను చదువుతున్నా. తప్పక ఎవరో పెద్దగా చదవట్లేదు, విమానాల్లో పనిచేస్తున్నారు, రైళ్లలో పనిచేస్తున్నారు, అన్ని పేపర్లు తీసుకున్నారు, ఈ పేపర్ ముట్టుకోవట్ల, ఒక అంటరాని పత్రికగానే సాక్షిని చూస్తున్నారు. సో కాబట్టి మా సుధా ఏం మాట్లాడినా, మరి నిన్న నాకు వచ్చిన అత్యద్భుతమైన ప్రజాదరణ మరి అన్ని పేపర్లో రాశారు. సాక్షులు అయితే అసలు ఫోటో కూడా వేయలేదు. దాదాపు 8 నుంచి 10 గజమాలలతో, క్రేనులతో మరి జనం మరంతా అత్యద్భుతంగా స్వాగతం పలికారు. ఒక్క ఫోటో కూడా వేయలే. నిన్న నేను వచ్చేటప్పుడు తాడేపల్లిగూడెంలో ఒక పెద్ద బైక్ ర్యాలీ, 1000 మోటార్ సైకిల్తో ర్యాలీ చేశారు జనసేన. అలాగే తెలుగుదేశం నాయకులు మరి వలవల బాబ్జీ గారు, ఆయన పెద్ద సమావేశం ఏర్పాటు చేశారు. ఏమీ రాయకుండా ఎవడో గొట్టంగాడు, వాడి పేరు కూడా ఎవరికి తెలియదు, ఎంపీ రఘురామకృష్ణరాజుకు గుణపాఠం చెప్తా ఉంటే ఈ తొక్కలో సాక్షివాడు అది రాసుకున్నాడు తప్ప. రే, ఎన్ని వేల మంది వచ్చారు, దారి పొరుగున మంగళారతులు పెట్టారా, అది కనపలేదురా నీకు సాక్షి? హక్కుపక్షి ఎవడో సంపత్ కుమార్ గారితో మీరు మాట్లాడించుకుని ఆడవాడ పెద్ద దేశకి నేతగాళ్ళగా అదే పెద్ద మీరు రాసేసుకుని సాధించేది. సోషల్ మీడియాలో నేను వచ్చే రోజు రఘురామకృష్ణరాజుని అరెస్ట్ చేస్తారు, అక్కడ ఎస్సీ కేసు పెట్టారు, అది పెట్టారు, ఇది పెట్టారని వచ్చే వాళ్ళని కూడా భయభ్రాంతులకు గురి చేసి ఎయిర్పోర్ట్ గేట్లు మూసేసి చెదరగొట్టి 1000 పైన కార్లు వస్తాయి, 20 కార్లే లోపలికి రానిచ్చి ఆ తర్వాత కాన్వాయ్ని కూడా ముక్కలుగా విడగొట్టినప్పటికీ కూడా ఎన్ని కుట్రలు చేసినా సరే
మరి ప్రజల్లో మీకున్న వ్యతిరేకత, తెలుగుదేశం జనసేనపై ప్రజలకున్న ఆప్యాయత కనపడింది. ఇంకోటి మొదలెట్టారు, ఈ పిల్ల సజ్జలగడి సోషల్ మీడియాలో రఘురామకృష్ణరాజుకి టీడీపీలో జనసేనలో పాపం టికెట్ లేదంట అని కూడా తింగర్లా కొడుకులు మొదలెట్టారు. ప్రతి ఊరిలో జనసేన టీడీపీ నాయకులు అందరూ కూడా కలిశారు. అందరూ కలిసే మేము ముందుకెళ్ళాం. పెద్ద నాయకులు, ఆ జిల్లా అధ్యక్షులు, హూ ఇస్ హూ ఆఫ్ తెలుగుదేశం అండ్ జనసేన అందరూ కలిసే మేము ముందుకెళ్ళాం. పీక్కుంటారా అప్పుడు? అది చూసిన తర్వాత పీక్కుంటారా అన్న. కడప సర్లే, ఇందులే ఊరికే ఛాలెంజ్ అనవసరం, కానీ చేసి చూపిస్తాం. క్యాండిడేట్ని చూసుకోండి ముందు. మీరు నా మీదకి క్యాండిడేట్ని చూసుకోండి. 3-4 మీరు అడిగితే చీకొట్టిన వాళ్ళు నాకు చెప్పారు. భిక్షాం దేహి అని ఎత్తుక్కుంటున్నారు నా మీద క్యాండిడేట్ల కోసం. మీ క్యాండిడేట్లను చూసుకోండి. నేను ఏ పార్టీ నుంచి వస్తానో ఆ పార్టీ పెద్దలతోటి మేము మాట్లాడుకుని వస్తా. ఎక్కువ మాట్లాడితే వేస్తాం గట్టిగానే. సో కంట్రోల్ యువర్ సెల్ఫ్. పిచ్చి పిచ్చి మాటలు అన్నీ అనవసరం. ఇక